తనకు 900 మందితో భద్రత కల్పించాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం జగన్. ఎన్నికల్లో ఓడిన జగన్ తనకు జూన్ 3వ తేదీ నాటికి ఉన్న భద్రతను పునరుద్దరించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే జగన్ కు భద్రత తగ్గించారన్న వాదనను పోలీస్ శాఖ, ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేశాయి. వ్యక్తిగత భద్రత తగ్గించారని హైకోర్టును జగన్ ఆశ్రయించిన నేపథ్యంలో నిబంధనల మేరకు జగన్ కు భద్రత కేటాయించామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. జగన్ కు Z+ భద్రత కొనసాగుతుందని అధికారులు తేల్చి చెప్పారు. సీఎం హోదాలో అదనంగా ఇచ్చే భద్రత మాత్రమే తగ్గించామని పోలీస్ శాఖ వెల్లడించింది. అయితే సీఎం హోదా భద్రత ఇవ్వడం కుదరదని అధికారులు తెలిపారు. సాధారణంగా వీఐపీ భద్రతా సిబ్బంది 100 మందికి మించి ఉండదు. కానీ మాజీ సీఎం జగన్, ఆయన కుటుంబ సభ్యుల భద్రత చిన్న గ్రామ జనాభాతో సమానం. దేశంలో మరే ముఖ్యమంత్రికి లేని స్థాయిలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ పేరుతో ప్రత్యేక చట్టమే తెచ్చారు. కమాండో తరహాలో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఏర్పాటు చేశారు. దక్షిణ భారతదేశంలోని ముఖ్యమంత్రులందరి ఇళ్ల దగ్గర భద్రత కల్పినా అంతమంది ఉండకపోవచ్చు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ 3 షిఫ్టుల్లో 934 మంది ఆయన రక్షణలో నిమగ్నమై ఉంటారు. అంటే ఒక్కో షిఫ్టులో 310 మంది పైమాటే. ఇక ఆయన బయటకు అడుగు పెడితే భద్రతా సిబ్బంది సంఖ్య 3 మించుతుంది. జగన్ తన భద్రతపై తరచూ ఆందోళన వ్యక్తం చేయడంపై ఇతర పార్టీల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి భద్రత విషయం మరొకసారి అంశం వెలుగులోకి వచ్చింది. ఈ అంశంపై గతంలో పలుమార్లు చర్చించారు. ఈ భద్రత గురించి ఆ దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా ఒక ప్రత్యేకమైన యాక్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి భద్రతను పెంచుకోవటం కానీ, వారి కుటుంబ సభ్యుకి భద్రతను ఇవ్వటంలో కానీ, ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక చట్టాలు సవరణలు చేసి మరీ భద్రత పెట్టించుకోవటం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనమైన విషయాలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పలుసార్లు ఆ మీడియా ఎదుట గానీ, జగన్మోహన్ రెడ్డి తరఫున వైసీపీ పార్టీ నాయకులు గానీ, మా మాజీ ముఖ్యమంత్రి గానీ, మా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి భద్రత తగ్గించారంటూ కూడా పెద్ద ఎత్తున వాపైన పరిస్థితి ఉంది. భద్రత గురించి పలుమార్లు చర్చించిన సంగతి తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే తనకు భద్రత బాగా తగ్గించారని, Z+ హోదాలో ఉన్న తనకు భారీ భద్రత కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో తనకున్న భద్రతను పూర్తిగా కూడా తగ్గించి తనకు ప్రాణహాని ఉన్నా కానీ కావాలని ప్రభుత్వం ఈ రకంగా చేయటం చాలా దురదృష్టకరమని, తన భద్రత గురించి ఒకసారి విషయాన్ని పరిశీలించాలని హైకోర్టులో వేసిన నేపథ్యంలో మరొకసారి జగన్ భద్రతపై ఆగమేఘాల మీద ప్రభుత్వం గానీ, పక్క హైకోర్టు గానీ విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే 900 మందితో తనకు భద్రత కల్పించాలని జగన్మోహన్ రెడ్డి గతంలో డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే ప్రభుత్వ అధికారులు అలాగే స్పందించి అలాగే భద్రత ఉంచిన పరిస్థితి కూడా ఉంది. అయితే తన భద్రతను మరలా పునరుద్ధరించాలని జూన్ 3వ తేదీ నాటికి 900 మందితో తనకున్న భద్రతను మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదించిందని జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి తన భద్రతను మళ్ళా పునరుద్ధరించాలని, దానికి ప్రాణహాని ఉందంటూ కూడా హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి. అయితే జగన్ భద్రత తగ్గించాలన్న వాదనను ఇప్పటికే పోలీస్ శాఖ పలుమార్లు ఖండించింది. ఈసారి కూడా ప్రభుత్వ వర్గాలు అయితే కొట్టిపారేశాయి. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా కూడా భద్రత తగ్గించలేదనే విషయం. అయితే దీనికి సంబంధించి జగన్ యొక్క వాదన ప్రధానంగా ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి వాదనను అధికారులు కొట్టిపారేసినప్పటికీ హైకోర్టుకి జగన్మోహన్ రెడ్డి హైకోర్టు మెట్లెక్కారు. వ్యక్తిగత భద్రత తగ్గించారని, తనను నిబంధనల మేరకు జగన్ భద్రత కేటాయించామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ తనకు మాత్రం Z+ భద్రత కొనసాగుతుందని అధికారులు తేల్చి చెప్పారు. అయితే Z+ కేటగిరీకి తగ్గ హోదాలో కూడా తనకు భద్రత ఇవ్వట్లేదని, సీఎం హోదాలో అదనంగా ఇచ్చే భద్రత మాత్రమే తగ్గించామని పోలీస్ శాఖ వెల్లడించినప్పటికీ సీఎం హోదా భద్రత ఇవ్వడం కుదరదని అధికారులు తేల్చి చెప్పారు. అయితే వ్యక్తిగత భద్రతా సిబ్బంది మాత్రమే తమ ఇచ్చినట్టు అధికారులు చెబుతా ఉన్నారు. అయితే అత్యాధునిక రక్షణ పరికరాలు గానీ, నివాసం చుట్టూ 30 అడుగుల ఎత్తున ఇనప గోడ కంచె గానీ, అలాగే బుల్లెట్ ప్రూఫ్ క్రూయిజర్ వాహనాలు గానీ, 3 షిఫ్టుల్లో 986 మంది భద్రతా సిబ్బంది గానీ, ఇతర ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ గురించి అనుకుంటే పొరపాటే. మాజీ సీఎం జగన్ ఏర్పాటు చేసుకున్న భద్రతను లెక్కలేవి అని కూడా ఒకప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా టీడీపీ సోషల్ మీడియా ట్రోల్ చేసిన సంగతి. అయితే ఏదైనా
జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిన తర్వాత తనకు జూన్ 3వ తేదీ తర్వాత ఏదైతే ఉన్న భద్రతను పునరుద్ధరించాలని కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇవన్నీ బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. సాధారణంగా వీఐపీ భద్రతా సిబ్బందికి సంబంధించి 100 మందికి మించి ఉండదని, కానీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల భద్రత మాత్రం చిన్న గ్రామ జనాభాతో సమానంగా ఉందని కూడా ఇప్పటికే అధికారులు పలు సందర్భాల్లో చెప్పిన విషయం. అయితే ముఖ్యమంత్రికి మన దేశంలో మరే ముఖ్యమంత్రికి లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ పేరుతో ప్రత్యేక చట్టమే తెచ్చారని, కమాండో తరహాలో సెక్యూరిటీ గ్రూప్ ఏర్పాటు చేశారని, దక్షిణ భారతదేశంలోనే ముఖ్యమంత్రులు అందరి ఇళ్ల దగ్గర ఆ భద్రత ఎంతమంది ఉన్నారని చూసుకున్నా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న భద్రత అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గర కలిపితే ఉందని కూడా పలు సందర్భాల్లో ఎద్దేవా చేసిన సంగతి అయితే చూసాం. అయితే ముఖ్యంగా సీఎం హోదాలో ఏం చేసినా ఎవరు అడిగే ప్రయత్నం చేయరన్న హోదాలో ఆయన చేశారని కూడా ప్రతిపక్షాలు గతంలో విమర్శించాయి. అయితే ఎన్డీఏ కుటుంబం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న పలు జీవోలు చూసిన తర్వాత ఆయనకు సంబంధించిన ప్రత్యేక జగన్ కాన్వాయ్లో 2 అత్యాధునిక ల్యాండ్ క్రూయిజర్ బుల్లెట్ ప్రూఫ్ కార్లు కానీ, జెడ్ ప్లస్ కేటగిరీలో నేషనల్ సెక్యూరిటీ గార్డుల ఆధీనంలో ఉన్న చంద్రబాబుకు బుల్లెట్ ప్రూఫ్ ఫార్చునర్ 1 మాత్రమే ఉండగా జగన్మోహన్ రెడ్డికి క్రూయిజర్లు 2 ఎలా కేటాయించారనేది కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఏదేమైనా తనకు పూర్వ భద్రత కల్పించాలని కోర్టుకు ఎక్కడం తనకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించడం. దాడులు జరిగాయి కదా జగన్ మీద, మరి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు భద్రత పెంచమని అడుగుతున్నారా జగన్? తనకి ఏదైతే జెడ్ ప్లస్ కేటగిరీలో మాజీ ముఖ్యమంత్రి హోదాలో తన మీద రాయలసీమకి చెందిన వ్యక్తిగా గాను ఎక్కడ చూసుకున్నా గానీ తనకు పలు విధాలుగా ప్రాణహాని ఉందని, రాయలసీమలో కూడా తన తాతల ఆ కాలం నాటి నుంచి కానీ తన తండ్రి కాలం నాటి నుంచి కానీ ఆఖరికి తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నాటి నుంచి కూడా కొంత మేరకు తనకు శత్రు ప్రభావం ఉందని, తన మీద దాడులు జరుగుతాయని, తనకి ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి హోదాలో జెడ్ ప్లస్ కేటగిరీలో మూడు షిఫ్ట్ల పద్ధతిలో కూడా తనకి 900 మంది సెక్యూరిటీ కావాలనేది జగన్మోహన్ రెడ్డి వాదన. అయితే ఈ హోదాకి సంబంధించి జెడ్ ప్లస్ కేటగిరీకి సంబంధించి ఎంతమంది భద్రత ఉండాలో అంతమంది ఉంచి మిగతా వారిని తీసేసామని పోలీస్ శాఖ వాదిస్తున్న నేపథ్యంలో తనకి పూర్తి స్థాయిలో కూడా 900 మందితో రక్షణ కల్పిస్తే తనకి ప్రాణహాని ఉండదని, తాను సురక్షితంగా ఉంటానని కూడా ఇప్పటికే హైకోర్టుకి జగన్మోహన్ రెడ్డి సూచించిన నేపథ్యంలో మరొకసారి జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలనే అంశం కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకునే అంశాలు అయితే కనపడతా ఉన్నాయి వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.